గోవిందుని దూతలు యమధర్మరాజు దూతలైన యమకింకరుల నడుమ జరిగిన సంవాదాన్ని అజామిలుడు సమగ్రంగా ఆలకించి ఉన్నాడు. అందుచేత అతడికి శ్రీమన్నారాయణుడి చరణ కమల స్మరణమనే నిర్మల జలం అతని మహాపాతక సమూహాలు అన్నింటినీ కడిగివేసింది. అతని హృదయం నిశ్చల భక్తికి నిలయమై క్షణమాత్రంలో అతనికి జ్ఞానోదయం అయింది. తాను ఎన్నెన్నో పాపాలు చేశాడు. అవన్నీ అతడి మనస్సులో బలవంతంగా అణిచిపెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు అవి మాటిమాటికి తలంపుకు వచ్చాయి. అతడి మనస్సు పరితాపంతో పశ్చాత్తాపంతో కృంగిపోయింది. పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడికి అతడు శరణాగతుడు అయినాడు. పశ్చాత్తాపంతో ఈ విధంగా అనుకున్నాడు. నేను ఆ వేశ్య మీద అనురాగం పెంచుకున్నాను. ఆ జారినియందు సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపివేశాను. నా బ్రతుకును రచ్చలకు ఎక్కించాను. సిగ్గుమాలిన పనులకు పాల్పడి సాటివారిలో తలవంపులు తెచ్చుకున్నాను. వార్ధక్యం పైన పడినప్పటికీ సంసార బంధాల నుంచి బయటపడలేక లోక నిందలను లెక్క చేయకుండా వారకాంతా పరాయనుండనై ఆ రోత సుఖాల రుచులో మునిగి తేలుతూ నా బ్రతుకంతా పాడు చేసుకున్నాను. నా పవిత్రమైన జీవితం భస్మమైపోయింది. నా చదువు చట్టుబండలైంది. నా శాస్త్ర జ్ఞానమంతా శూన్యమైపోయింది. నా బుద్ధి పురుగు మేసింది. నా పుణ్యం బుగ్గి అయింది. నా నీతి అడుగంటింది. నా నియమం మరుగుపడింది. నా తెలివి తెల్లవారింది. చిక్కని చక్కని చన్నుల మక్కువ ఇల్లాలిని విడిచి మాయలుగల ఈ వెక్కసపు మద్యపానపు డొక్కపసం తగిలి దుర్విటుడినై చెడితిన్. నేనెంత పొరపాటు చేశాను. నా ధర్మపత్నిని నవ యవ్వనముతో మిసమిసలాడే చక్కని చుక్కను నేనంటే మక్కువగల దాన్ని లెక్క చేయక ధిక్కరించాను. త్రాగి తైతెక్కలాడే ఆ డొక్కుముండ మాయలో చిక్కుకున్నాను. నేను అన్ని విధాలా చెడిపోయాను. అక్కట ఘోర దుష్కృత మహానల కీలలు నన్ను ముట్టి పేరు ఉక్కు అనిగింపక ఇట్లు ధృతిన్ ఉండంగన్ ఇచ్చన్. అహో దురాత్మునిన్ గ్రక్కునన్ తల్లిదండ్రులన్ అకల్మష చిత్తులన్ పెద్దలన్ మరే దిక్కును లేని వారిని పెనుతీపులన్ పెట్టుచున్ పారదోలితిన్. అయ్యయ్యో, నేనెంత దుర్మార్గుణ్ణి! అమాయకులైన నా తల్లిదండ్రిని, ముసలివారిని, నేను తప్ప మరో దిక్కులేని వారిని ఎన్నెన్నో బాధలు పెట్టానే. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానే. నా భయంకర పాపాగ్ని జ్వాలలు నన్ను చుట్టుముట్టి కాల్చి భస్మం చేయకుండా ఎందుకు విడిచిపెట్టాయో గదా నన్ను. నేనెంత కృతజ్ఞుణ్ణి! నాకెంతో మేలు చేసిన వారిని, ఆత్మీయులైన చుట్టపక్కాలను వదిలివేశాను. చిన్నప్పుడు ఏ లోటు లేకుండా నన్ను పెంచి పెద్ద చేసిన పుణ్యాత్ములను, నా మేలు కోరేవారిని, నా తండ్రి వైపు దాయాదులను వదిలివేశాను. అటువంటి సందర్భంలో ఎన్నెన్నో పాపాలకు ఒడిగట్టి అత్యంత భయంకరమైన నరకకూపంలో పడి కొట్టుకొని పోతున్న నన్ను దయతలిచి అడ్డుకొని ఆపదలు బాపి రక్షించిన ఆ పుణ్యపురుషులు ఎవరో, ఎక్కడివారో?